కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం. సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో భారీగా ఎగిసిపడుతున్న మంటల్లో చిక్కుకొని 23 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు స్థానిక పంట పొలాలలోకి ఎగిరిపడ్డాయంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. కాకినాడ జిల్లాలో భారీ పేలుడు సంభవించి పలువురు కార్మికులు సజీవ దహనమయ్యారు. సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ శబ్దంతో పేలుడు జరిగిందని, పేలుడు ధాటికి పంట పొలాల్లోకి మృతదేహాలు ఎగిరిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో 70 మంది ఉన్నట్టు సమాచారం. అయ్యో బిడ్డండి, ఆడపిల్లండి. మా అల్లుడికి ఒక ఆడపిల్ల, 5వ సంవత్సరం అండి. కూతురుని అసలు వదలడు. ఆ కూతురు మొన్నండి ఇలాగా మాట వచ్చి 2 రోజులు వండించుకున్నానండి. అక్క నా పిల్ల నాకు పంపేశారు. నేను అక్కడ నేను అన్నాను, బాబు నీకు ఆ పని వద్దు, నువ్వు చక్కగా అద్దెకి తీస్తాను కొట్టు, అందులో మెషిన్ ఎత్తుకుంది, కానీ నీకు అసలు వద్దు ఈ పని, నేను నాది బాధ్యత, నీకు అన్నట్లకి అన్ని కొనేస్తాను చెప్పానండి. బాబు పెళ్ళైన కానించి గోజంతున్నాండి, ఇది వద్దు బాబు, మనకి దరిద్రం వద్దు బాబు అని పెళ్ళైన కానించి గోజంతున్నానండి. నేను నా ఎల్లుండి ఒక్కడే కొడుకండి, వాళ్ళకే ఆ 3 అక్క చెల్లుండి, ఇంకెవరు లేరు నా ముసలిదానికి ఆధార్. మందు కొట్లు పెట్టుకుని లేబని ఎలా చంపేస్తున్నారు. ఎందుకంటే ఏ రోజు కూడా ఇంత మందు కొట్లు అక్కడ చూడలేదండి కొట్లోని. అది మరి ఏ రంగా అయిందో తెలదాం. కొట్టే మంది కాలిపోతాం. మా ఊళ్ళు పచ్చాంగా లేబర్ పచ్చాంగా దాదాపు 15-16 మంది చనిపోయి ఇంచుమించు ఒక 20 మంది కాలిపోయి తక్కువ తల్లిదండ్రులు అంబులెన్స్ వస్తే తల్లిదండ్రులు. ఎంతమంది కొట్లు ఎంతమంది పని చేస్తున్నారు? మొత్తం 60-70 మంది ఉంటారు సార్. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు సహాయక చర్యల్ని చేపట్టాయి. ఘటనా స్థలంలో బాధిత కుటుంబాల ఆర్తనాదాలు మిన్నంటాయి. పిడుగొచ్చిన టైప్ లో వచ్చి మొత్తం ఇల్లంతా కూడా షేక్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరి కూడా గ్లాసు, మా కిటికీ గ్లాసెస్ అన్ని కూడా పోయినాయండి. చాలా మంది కూడా ఆల్టెక్ సీలింగ్స్ పోయినాయి. తర్వాత మేళ్ళు కూడా బేట్లు వచ్చేసి ఉన్నాయి. అందరం భయాందోళనతో బయటకు వస్తారండి. పేలుళ్లు సంభవించినప్పుడు భూకంపం వచ్చినంతగా శబ్దం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయోందోళనకు గురయ్యారు. స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకునేసరికి చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఇలాంటి ప్రమాదాలు ఇప్పటికే ఏపీలో అనేకం జరిగాయి. అయినా సరే ప్రభుత్వ పరంగా భద్రతా చర్యలు సరిగా లేకపోవడం వల్లనే ఇలాంటి ఘోర దుర్ఘటనలు జరుగుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లాగా మారుతున్నాయి.